హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ అండి. ఎప్పుడైనా మీరు సింపుల్గా ఇలా వెజ్ దమ్ బిర్యానీ ట్రై చేశారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూసేయండి, మీకు ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగుండాలని దేవుని కోరుకుండే. ఇప్పుడు నేను దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. వెజ్ దమ్ బిర్యానీ. చూడండి దాంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి చూపిస్తాను. వెజిటేబుల్స్ వెజ్ దమ్ బిర్యానీలోకి పన్నీర్, కాలీఫ్లవర్, బీన్స్, గ్రీన్ పీస్, ఆలు, ఇంకా మిల్ మేకర్. ఈ మిల్ మేకర్ని ఫస్ట్ వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒకసారి మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకోవాలి. మెత్తగా అయిన తర్వాత వాటర్ అంతా పిండేసి అప్పుడు ఇవి ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువ అయ్యాయి, కొంచెం వదిలేస్తున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇందులోనే పచ్చిమిర్చి. అంటే నేను కేజీ బిర్యానీకి చేస్తున్నానమ్మా. కేజీ బిర్యానీకి ఒక 8 పచ్చిమిరపకాయలు పడతాయి. ఇందులోకి ఒక ఇంత కొత్తిమీర, ఇంత పుదీనా పడుతుంది. ఆ తర్వాత లెమన్ జ్యూస్, 2 లెమన్ జ్యూస్ పడుతుంది ఇందులో. లెమన్ జ్యూస్ పడుతుంది ఇందులోకి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా వేసుకోవాలి దీంట్లో. దమ్ బిర్యానీలోకి ఇంపార్టెంట్ ఇది, మెయిన్ ఇంపార్టెంట్ ఇదమ్మా. కొంచెం పైన లాస్ట్లో పైన చల్లడానికి కొంచెం ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. 1/2 కిలో అల్లం, 1/2 కిలో వెల్లుల్లిపాయలు. ఇందులో కొంచెం ఉప్పు, లెమన్ జ్యూస్ కలిపి పెట్టుకుంటే మనకి ఎప్పటికీ ఇదే కలర్లో ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట పెట్టుకున్నా కూడా ఇదే కలర్లో ఉంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ యూజ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదే కలర్లో ఉంటుంది. ఎప్పుడు కలర్ చేంజ్ అవ్వదు. లెమన్ జ్యూస్ కంపల్సరీ కలిపి ఇదే కలర్లో ఉంటుంది. స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడరు 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను కేజీ రైస్కి చెప్తున్నానమ్మా. పసుపు 1 స్పూన్. అంటే ఇది స్పూన్ చిన్నగా ఉంది కదా, మనం పెద్ద స్పూన్స్ వేసుకోవాలనుకుంటే ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది చిన్న స్పూన్ కాబట్టి 1 స్పూన్ వేసాను. ఇప్పుడు సాల్ట్ మన రుచికి సరిపడా 2 స్పూన్లు వేసాను. తర్వాత కలుపుకున్న తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు కర్డ్, పెరుగు అయితే ఒక 3/4 లీటరు, 1/2 లీటరు, 1/4 లీటరు పడుతుందమ్మా పెరుగు కంపల్సరీగా. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలమ్మా. గరం మసాలా పౌడర్ అంటే ఇది చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా 4 కలిపి మిక్సీ పట్టిందమ్మా. ఇది 2 స్పూన్స్ వేస్తున్నాను. చికెన్లోకి అయితే, అదే చికెన్ దమ్ బిర్యానీలోకి అయితే మసాలా పౌడర్ ఎక్కువ పడుతుంది. ఇది వెజ్ దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం మసాలా పౌడర్ తక్కువ పడుతుంది. స్పైసెస్ తక్కువ పడతాయి అన్నమాట. ఇప్పుడు స్టార్ పువ్వు ఈ మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ కూడా, ఓన్లీ ఇందులో స్టార్ పువ్వు, ఇలాచీ, బిర్యానీ ఆకు, డ్రై మసాలా అంటే 3 వేసుకోవాలి. ఒక 6-7 వేసుకోవచ్చమ్మా కేజీ బిర్యానీకి. ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ మరగబెట్టేటప్పుడు వాటర్లో వేస్తాం కొంచెం మసాలా, అందుకనేసి ఒక 6-7 అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదమ్మా ఆయిల్, ఆ ఆయిల్ దీంట్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇది, ఎందుకంటే ఆనియన్స్ సేపు నూనె కదా, స్మెల్ బాగుంటుంది. అది దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయానమ్మా, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు వెజ్ దమ్ బిర్యానీలోకి గ్రేవీ తక్కువ ఉన్నా పర్లేదమ్మా. అదే నాన్ వెజ్లోకి అయితే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి, గ్రేవీ కూడా ఎక్కువ ఉండాలి. ఇది ఎందుకంటే కుక్ అయిన వెంటనే ఇలా మెత్తగా అయిపోతుంది కదా, గ్రేవీ ఎక్కువైపోతుంది. అందుకని వెజ్ దమ్ బిర్యానీలోకి గ్రేవీ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. నాన్ వెజ్ది ఇంకోసారి దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను మీకు, అప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 గంట, వెజ్జే కాబట్టి ఒక ½ అన్ అవర్ అయినా సరే మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రైస్కి వాటర్ పెట్టుకుందాం. చూడండి, మనం వాటర్ ఎప్పుడైనా సరే కరెక్ట్గా సరిపోయేటట్టు గిన్నె పెట్టకూడదు, కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి కేజీ రైస్కి. ఎందుకంటే రైస్ లూజుగా ఉడకాలమ్మా. మనం టైట్గా పెట్టామనుకో ముద్ద అయిపోతుంది రైస్, అందుకని బిర్యానీ బాగా రాదు. లూజ్గా కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్న తర్వాత మనకి రైస్ లూజ్గా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదిగో ఇంత రైస్కి, కేజీ రైస్కి గిన్నెలో వాటర్ తీసుకున్నా. అందులో కొంచెం ఆకు, సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకొని ఆయిల్ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్ కూడా 3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, వాటర్ బాయిల్ అయింది బాగా. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, మనము దమ్ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ముందు రైస్ కడిగి 2 అవర్స్ ముందు రైస్ కడిగి పెట్టుకోవాలమ్మా. రైస్ కడిగి దాని నిండా వాటర్ పోసేసి పెట్టేసేయాలి. మనం పోసే ముందు వాటర్ అంతా తీసి దీంట్లో పోసుకోవాలి. ఉప్పు సరిపోయింది లేదనేది ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకుంటే తెలుస్తుంది. సరిపోయిందండి, కరెక్ట్గా 2.5 1 కేజీ రైస్కి సరిపోయింది. అప్పుడు రివర్స్లో పెట్టుకోండి మూత. ఎప్పుడైనా ఇలా పెట్టారనుకోండి, వాటర్ నిండగా ఉంది కదా బయటకు వచ్చేస్తుంది. ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత కాసేపు వరకు ఉంచుదాం. మూత తీసి చూద్దాం కాసేపు. ఇప్పుడు చూడండి, రైస్ ఉడుకుతుంది. మనం ఎప్పుడైనా సరే రైస్ ఇలా అనేసరికి 2 ముక్కలు అవ్వాలి. అయిందంటే గట్టి కుక్ అయినట్టే. ఇంకా దీనికి వెజ్ బిర్యానీ కాబట్టి ఇంకొంచెం కుక్ అవ్వాలి. అదే నాన్ వెజ్కి అయితే ఇది సరిపోతుంది, ఇలా సరిపోతుంది. 1 నిమిషం కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఓకే, సరిపోయిందండి. చూడండి, సరిపోయింది. ఇది మాత్రం కుక్ అయిపోతుంది. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేద్దాం. చూడండి, రైస్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీంతో
చూడండి, దీంట్లో నెయ్యి వేసుకోవాలండి కంపల్సరీగా. దమ్ బిర్యానీ కంటే నెయ్యి కంపల్సరీగా యూజ్ చేయాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు వేపుకున్న ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి, ఆ ఆయిల్ కూడా దీనిపైన వేసుకోవచ్చు. లాస్ట్లో జీడిపప్పు, ఎక్కువ ఉంటే మనకు వెజిటేబుల్తో పాటు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. వెజిటేబుల్తో పాటు లేదనుకుంటే పైన గార్నిష్ చేసుకోవచ్చు. ఫస్ట్గా వేపిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టాక 15 మినిట్స్ హైలో ఉంచాలి. తర్వాత 10 మినిట్స్ సిమ్లో పెట్టాలి. పెడితే మనకు సరిపోతుంది. దీనిపైన వెయిట్ పెట్టుకోవాలి. కొంచెం దీనిపైన ఆవిరిపోకుండా కొంచెం వెయిట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది దెబ్బలతో వాటర్ అని పెట్టుకోవచ్చు. దీనిపైన ఇది ఉంది కదా, ఇది ఉండడం వల్ల వేరేదేం పెట్టడానికి రాదు. అందుకని ఇలాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్నవి వెయిట్ పెట్టుకుంటే ఆవిరిపోకుండా ఉంటుంది. అంతే. మళ్ళీ 20 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకుంటే, సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ సరిపోతుంది. చూడండి, ఫైనల్ బిర్యానీ ఇలా వచ్చింది. బాగా కనిపిస్తుంది కదా. ఈరోజు మా కోడలు వాళ్ళది అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కిట్టి పార్టీ అమ్మ. దాని గురించి అనేసి ఈ బిర్యానీ చేశాను. ఇక్కడ కలిపితే బాగోదు కదా, అందుకనే ఓపెన్ చేయట్లేదు, కలపట్లేదు. డైరెక్ట్ ఇలానే తీసుకుని వెళ్తాను అక్కడికి. మళ్ళీ అక్కడ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తారు. ఫైనల్ చూడండి, ఇది ఓపెన్ చేశాను. ఇక్కడే ఓపెన్ చేశాను. ఎందుకంటే మళ్ళీ మా మనవడు స్కూల్ నుంచి వస్తాడు కదా, వాడు కావాలని పేచి పెడతాడు. అందుకనేసి ఓపెన్ చేశాను. చూడండి ఎంత విడివిడిగా లూజ్గా అంత బాగా వచ్చిందో చూడండి. రమ్మని చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు హోటల్లోది కూడా మీకు ఇలా రాదు, ఇంత పొడి పొడిగా విడివిడిగా రాదు మీకు హోటల్లోని కూడా. అంత బాగా వచ్చింది. ఇది మా మనవడి గురించి అనేసి నేను తీసాను. వాడు ఏడుస్తాడు మళ్ళీ ఉంచలేదని, అందుకని. ఓకే బాయ్. చేసాం చూడమ్మా, చూడండి బాగా వచ్చింది కదా. ఇక్కడ కూడా విడిపోకుండా చక్కగా వస్తుంది గులాబ్ జామ్. ఇది రైతా చూడండి, ఇది గులాబ్ జామ్.